ఇప్పుడు మనం ఒక కొత్త వీడియో ఆడుతున్నాం ఈవో పాప్. ఓకే, ఇవన్నీ నేను ముందే ఆడాను గైస్. ఇవి మీకు చూపించలేకపోయాను, ఐమ్ సారీ. ఇక్కడి నుంచి ఆడతాను గైస్. గైస్, ఈ బ్లూ కలర్ది నేను ఇక్కడ మనకు అన్నీ ఇలా టర్న్ చేసి చూసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ పవర్ ఉంటుంది. ఈ సెకండ్ది సైజ్ ఇంక్రీజ్ చేయడానికి, ఈ ఫస్ట్ది డబల్ చేయడానికి. ఇది పెడితే బ్లాస్ట్ అవుతుంది గాయస్, మనకు అది అవసరం లేదు. ఆఫ్టర్ ఈ చెట్టును మనం అంటే ఇవి ఆ చెట్టును ముట్టుకుంటే డబల్ అవుతాయి గాయస్. ఈ సన్ఫ్లవర్ని ముట్టుకుంటే మనకి ఇక్కడ పవర్ పాయింట్స్ ఇమీడియట్గా ఇంక్రీజ్ అయిపోతాయి. వాటితో మనకి 36 వచ్చాయి గాయస్. మ్యాక్స్ అయితే 10 ఓన్లీ, బట్ ఆ సన్ఫ్లవర్ తీసుకుంటే మనకు ఎక్కువ అవుతాయి గాయస్. ఇప్పుడు మన ఛాలెంజ్ ఏంటిదంటే ఆల్మోస్ట్ 500 రీచ్ కావాలి. ఆల్మోస్ట్ 300 రీచ్ కావాలి. మన నెంబర్ పాపులేషన్ నెంబర్ 300 రీచ్ కావాలి. లేదంటే అన్నిటిని చంపి మనం ఫస్ట్ కావాలి. లేకపోతే పైన కనిపిస్తున్న కౌంట్ అయిపోగానే కింద నుంచి వాటర్ రేజ్ అవుతుంది. వాటర్ రేజ్ నుంచి ఎవరైతే ఆఖరిగా తప్పించుకుంటారో వాళ్ళు విన్నర్. నేను వీళ్ళని చంపడానికి ఇక్కడ ఇంక్రీజ్ చేస్తున్నాను గైస్. ఒకవేళ ఇలా సేమ్ సైజ్ వస్తే ఇవన్నీ చచ్చిపోతాయి, లేకపోతే మనకు చిన్నగా ఉంటే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇంక్రీజ్ చేసుకోవాలి సైజ్, లేకపోతే డబల్ చేయాలి. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ ఈ పుడ్డింగ్ ఈ ఆరెంజ్ కలర్ది చనిపోతుంది. ఓకే, ద పుడ్డింగ్ హ్యాస్ అవుట్. ఈ సెకండ్ ప్లేయర్ అవుట్ అయిపోయాడు. ఇక్కడ సైడ్కి కనిపిస్తుంది ఏంటిదంటే అదొక పవర్. దాన్ని మనము మన విష్ ఉపయోగించుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఇప్పుడు ఉపయోగిస్తున్నాను. చూడండి, నా దగ్గర థండర్ పవర్ అయితే ఉంది. దాన్ని అప్డేట్ చేసుకుంటే ఇంకా పవర్ఫుల్గా అవుతుంది గాయస్. ఈ సైజుని ఎంతగా ఇంక్రీజ్ చేస్తే అంతగా అవుతుంది గాయస్. దీనికి ఒక ఎండ్ అనేది ఉండదు. ఓకే, పైన ఇంకా జస్ట్ 20 సెకండ్స్ ఉంది. వాటర్ విల్ బి రేజ్డ్ ఇన్ 15 సెకండ్స్. నేను ఇప్పుడు ఏం చేయను, మీకు చూపిస్తాను వాటర్ ఎలా రేజ్ అవుతుందో.
అండ్ ఇక్కడ నాది చాలా టాప్లో ఉంది కాబట్టి నేను ఈజీగా గెలవగలను. ఇక్కడికి వచ్చేగల. ఓకే, ఓన్లీ 4 seconds. 3, 2, 1 అండ్ ద వాటర్ కమ్స్ అప్. సడన్ డెత్. బబుల్స్ కనిపిస్తున్నాయి కదా గైస్ కింద నుంచి వచ్చేవి. కొంచెం టైం పడుతుంది. ఇలా జూమ్ చేయొచ్చు, చిన్న చేయొచ్చు. ఓకే గైస్, అక్కడ నాది పాపులేషన్ అయిపోయేటట్టున్నది కాబట్టి ఇక్కడ పేల్చేస్తున్నా నేను అన్నింటి కింద వారేయడానికి. ఓకే, సారీ గైస్. ఓకే, we are the winners. First place. You are the last one standing. అంటే ఆ రెండు ప్లేయర్స్ని అవుట్ చేసి మనం గెలిచాము. డన్ ఇట్. ఓకే గాయస్, ఓకే ఇక్కడ నాకు ఇక్కడ ఇంకా నేను చేంజ్ చేసుకోవచ్చు గైస్. నా దగ్గర ఇన్ని రకాలు ఉన్నాయి, 6 types ఉన్నాయి నా దగ్గర. ఇందాక మనతో ఆడింది ఈ పుడ్డింగ్, ఇంకొకటి ఇది గైస్. నాకు ఇంకా ఇది అన్లాక్ కాలేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్ పవర్ అనేది ఉంటుంది. ఇందాక నేను ఆడింది దీంతో. తర్వాత వీడియోస్లో ఇవి కూడా చూపిస్తాను. ఈ గేమ్ డౌన్లోడ్ చేసుకోగానే ఫస్ట్ ఇది వస్తుంది. తర్వాత కొన్ని ట్రెజర్స్ ఓపెన్ చేశాక ఇది వస్తుంది గాయస్. తర్వాతకి ఇది, తర్వాత ఈ 3 ఓపెన్ అవుతాయి, తర్వాతకి 1 ఓపెన్ అవుతాయి. అన్నీ అంటే ఒకటేసారి కాదు గాయస్, 1 by 1 మనం ఓపెన్ చేయాలి ట్రెజర్స్లో. ఇప్పుడు ఈ బెలూన్తో ఆడతాను. సెలెక్ట్. ఓకే గాయస్, ఇందులో ఒక్క వాళ్ళకి 3 times ఆడాలి. మళ్ళీ ఆడుతున్నాను నేను. ఓకే, ఇక్కడ హోవర్, ఐస్ అండ్ మై సెల్ఫ్. ఇందులో ఆడే ఇతను ఒక ప్లేయర్. ఇది గాయస్ దీనికి ఫాల్ డ్యామేజ్, కింద పడేటప్పుడు ఈజీగా అంటే స్లోగా వస్తుంది. ఈ బెలూన్ దానికి అదే ఇంక్రీజ్ అవుతుంది సైజు. మనకి ఇప్పుడు ఇవి ఎక్కువ కావాలంటే దీన్ని జస్ట్ కట్ చేయాలి. జస్ట్ వీ హ్యావ్ టు కట్ ఇట్. when it touches this grass. Okay guys, something. ఇప్పుడు నేను ఎందుకు ఎగిరానంటే ఈ రెండిట్లో ఏదో ఈ థండర్ పవర్ లాంటి ఒక స్పెషల్ పవర్ వాడింది. దాన్ని ఏదో అంటారు గైస్. ఓకే, ఇప్పుడు అది మన దగ్గర లేదు కాబట్టి నేనేం వాడలేను. ఇప్పుడు ఆ సన్ఫ్లవర్ని తీసుకోవడం మన టార్గెట్ గైస్. ఇలా బిల్డ్ చేయొచ్చు, ఒక టవర్ బిల్డ్ చేయొచ్చు. ఇక్కడ మ్యాగ్నెట్లా ఒక సింబల్ ఉంటుంది కదా గైస్. ఓకే గైస్, ఇప్పుడు ఆ సన్ఫ్లవర్ని ఎలా తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. షెట్. ఓకే,
ఇక్కడ చాలా పెద్ద పెరిగింది గాయస్ ఇది. ఓకే ఇక్కడ నేను పాపులేషన్ ఇంక్రీజ్ చేసి గెలవాలని చూస్తున్నాను గాయస్. ఈ గేమ్లో కొన్ని టాస్క్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు చూపిస్తాను ఈ గేమ్ అయిపోగానే. ఇప్పుడు థండర్ పవర్ వాడమంటారా వద్దా గైస్? we are increasing guys. ఇంకొంచెం కొద్దిసేపు అయితే మన ఓకే it is touching. Yes, we got it. ఇప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ పాపులేషన్ దాటేసాను గాయస్ నేను. ఓకే ఆల్మోస్ట్ 75%. ఇప్పుడు మ్యాగ్నెటిక్ దాన్ని యూజ్ చేసి నేను రిస్క్ చేయాలనుకోవట్లేదు. ఓకే గైస్ ఇప్పుడు జస్ట్ 3, 2, 1 I think our game is over. Okay, yes, we are the winners. You reached 300 EVOs. ఓకే గాయస్ నేను టాస్క్స్ అని చెప్పాను కదా, ఇక్కడ మిషన్స్లో ఉంటాయి. ఇక్కడ నేను స్పాన్ 200 ఈవోస్ ఆల్రెడీ నాకు వచ్చినాయి, కలెక్ట్ చేసుకున్నాను. ఈ 100 ఈవోస్ ఓకే నేను అది కూడా చేసేసాను. విన్ 5 బ్యాటిల్స్ విత్ మనము 300 రీచ్ అయ్యి 5 మ్యాచెస్ విన్ కావాలి. నేను ఆల్రెడీ ఒకటి విన్ అయ్యాను. అలా ఇక్కడ కొన్ని టాస్క్స్ ఉంటాయి. నెక్స్ట్ కొత్త మిషన్ క్రియేట్ చేసుకోవాలంటే 30 జెమ్స్ కావాలి. అవి మనకి స్టోర్లో దొరుకుతాయి. లేదంటే నెక్స్ట్ సెషన్కి 24 అవర్స్ అట్లా కొంచెం టైం లిమిట్ తర్వాత మళ్ళీ రీసెట్ అయిపోతాయి. ఓకే, let's wind up this video. next video lo kalusukundam. Until then, bye. Like, subscribe, share and comment.